హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా. బియ్యపు గింజపై రామభక్తురాలు శ్రీరామనామం మలిచింది. ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామికి రాయచోటి పట్టణానికి చెందిన మహిళా భక్తురాలు శ్రీరామనామం మలిచిన బియ్యపు గింజలను మంగళవారం సమర్పించారు. రాయచోటి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాయచోటి పట్టణానికి చెందిన బలస రజనీ పుష్పహాస్ అనే మహిళ భక్తురాలు జనవరి 1వ తేదీ నుండి తన స్వహస్తాలతో 10,011 బియ్యపు గింజలపై శ్రీరామనామం మలిచారు. ఈ రామనామం గల బియ్యపు గింజలను మంగళవారం ఒంటిమిట్ట రామయ్యకు అంకితం చేశారు. అంకితం చేసే ముందు వారిని ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి ప్రదక్షిణ కావించి గర్భాలయంలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వారితో తీసుకువచ్చిన రామనామం మలచిన బియ్యపు గింజలను స్వామివారి చెంత ఉంచారు. ఈమెను ఒంటిమిట్ట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు సోమిశెట్టి మనోహర్ బాబు సభ్యులు ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ నెల 11వ తేదీన ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణంలో ఈ బియ్యపు గింజలను తలంబ్రాలలో కలపనున్నారు. ఈ కార్యక్రమానికి ఒంటిమిట్ట ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి వల్లంకొండు వెంకట సుబ్బయ్య, సభ్యులు కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మధుసూదన్ ఇచ్చేశారు. ధర్మంగా మీరు వెలుగురు అందగానే పట్టించుకోరు, ఎందుకంటే అమ్మ ఖాళీ ఎన్నో ఏళ్ళ నుంచి ఈ స్వామివారి తలంబ్రాల కోసము బియ్యపు గింజల మీద శ్రీరామ రాయాలని ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నా. కానీ స్వామి అనుగ్రహం నాకు ఇప్పుడు ఈ సంవత్సరము ఈ జనవరిలో అట్లా అనుగ్రహించి స్వామి ఈ 1.5 నెలలో ఈ కొంచెమైనా రాయడానికి నాకు ఆయన అనుగ్రహం కలిగింది. ఇప్పటికి ఆయన పాదాలు చెంతకి ఆ తలంబ్రాలు తీసేసి ఆయన ఆనందము సంతోషంతో ఈసారికి ఇంకా ఎక్కువ రాయాలనే ఉద్దేశంతోనే ఇంకా ఆ స్వామికి నాకు ఆయన కరుణా కటాక్షాలు ఎప్పుడు నా మీద ఉండాలని ఆ స్వామిని కోరుకుంటూ ఇలాగే ఉండాలి. అందరికీ నా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై బలో వాసవి మాతాకి. రాయచోటి ఆర్యవైశ్య సంఘం అలాగే రాయచోటి వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో సోదరి శ్రీమతి బలస రజనీ పుష్పహాస్ గారు రామనామంతో ఈ ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి గాను 10,116 బియ్యపు గింజల మీద శ్రీరామనామాన్ని అకుంఠిత దీక్షతో ఎంతో భక్తితో నిరంతర శ్రమతో బియ్యపు గింజల మీద శ్రీరామనామాన్ని లిఖించి ఈరోజు మా అందరి సమక్షంలో అలాగే ఆలయ అర్చకులు శ్రీ రాఘవాచార్యుల గారి సమక్షంలో స్వామివారికి కళ్యాణానికి వాడే తలంబరాలలో కలిపే విధంగా ఈ బియ్యపు గింజలన్నీ కూడా రామనామాన్ని లిఖించిన బియ్యపు గింజలన్నీ కూడా స్వామివారికి అర్పించడం జరిగింది. ఇందుకు సోదరి శ్రీమతి రజనీ గారికి హృదయపూర్వకంగా రాయచోటి ఆర్యవైశ్య సంఘం పక్షాన రాయచోటి మహిళా సంఘం పక్షాన హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.